అందరూ బాగున్నారా అండి? బాగుండాలండి. ఏమండోయ్, కార్తీక మాసం అయిపోతుంది. కాయగూరలు తిని తిని బోరు కొట్టింది. ఇప్పుడు కాకరకాయ కూర ఏంటి అనుకుంటున్నారా? కార్తీక మాసం అయిపోతే కాకరకాయ కూర గురించి వినరని ఇప్పుడు చెప్తున్నానండి. ఈ కార్తీక మాసంలో కాయగూరలని ఎన్ని రకాలుగా వండుకోవాలి, ఏ రకంగా వండితే రుచిగా ఉంటుంది, అన్నీ వాటి మీద ప్రయోగాలు చేసేసి ఇవన్నీ కాకరకాయ మీద కదా పొడి కూర, కాకరకాయ పొడి కూర అన్నమాట అండి. దీని మీద కూడా ప్రయోగం చేసామన్నమాట అండి. అయితే ఇది బాగుంది అనిపించిందండి, చాలా టేస్ట్ అనిపించింది. అందుకే ఈ రెసిపీని మీకు చూపించాలని నేను వీడియో చేస్తున్నాను. ఈ కాకరకాయలు పైన కొంచెం అలాగే వండితే బాగోదు కాబట్టి కొంచెం చెక్కాలి అంతేండి, ఎక్కువ కాదు. అయితే కాకరకాయ చేదుగా ఉండడం వల్ల అందరికీ ఇష్టం ఉండదండి, కానీ ఆరోగ్యానికి పనికొస్తుంది. మరి మంచి మాటలు కూడా అంతే కదండి. మంచి మాటలు ఏమైనా చెప్తే మనకి ఇంట్రెస్ట్గా వినాలనిపిస్తుందా? అవి మనకు పనికొస్తాయి వింటే, కానీ మనం వినం. అలాగే ఈ కాకరకాయ కూడా చేదుగా ఉండటం మీద అంత పెద్ద శ్రద్ధ చూపం, కానీ వారంలో ఒకసారైనా తింటే మన ఆరోగ్యానికి మంచిదండి. అందుకే చేదు లేకుండా మనకి ఆ చేదులాగే ఉండాలి. ఇప్పుడు నీళ్ళు వేసి ఉడికించి వాచుతారు కొంతమంది, వాచితే చేదు అంతా పోద్దండి. కానీ మనం చేదు కోసమే కదా ఇప్పుడు ఈ కాకరకాయ తింటున్నాం. దాంట్లో ఉన్న చేదు పోషకాలు మనకు ఆరోగ్యానికి మంచిదేనే కదా. ఆ చేదు పోకూడదు, అలానే చేదుగా ఉండకూడదు. అందుకోసం ఏం చేయాలంటే ఇలా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఎవరికైనా తెలుసుంటే ఓకే, తెలియకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది నిజంగా ఇలా చేసి చూస్తే చేదు లేదండి కూర. మా ఫ్రెండ్ చెప్పారు, ఇలా చేయండి రాణి గారు, చేదు ఉండదు అని. కాకరకాయ అంటే నాకు చాలా ఇష్టం అండి, కానీ చేదు అంటే కొంచెం భయం. కానీ ఇలా చేసుకుని తిన్నాక ఆ భయం పోయింది నాకు. అందుకే మీకు కూడా చేసి చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నానండి. పెద్దగా రావట్లేదు నాకు, ఫస్ట్ టైం చేస్తాం వల్ల కాకరకాయలు, కానీ ట్రై చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉందండి కూర. ఇలా వారంలో ఒకసారి మనం వండుకొని పిల్లలకు కూడా పెడతాం, అలవాటు చేయాలండి. చేదంటే పిల్లలు తినరు అంటే తినరు, అలవాటు చేస్తే అలవాటు అవుతుంది. అందుకని రోజు వండుకోకపోయినా ఈ వారానికి ఒకసారైనా ఈ కాకరకాయ కూర మనం వండుకొని ఇలా ట్రై చేసి తిని చూడండి. చాలా చాలా బాగుందండి. ఇప్పుడు ఆనపకాయ, కాకరకాయ, బీరకాయ ఇవన్నీ కూడా మనం ఆరోగ్యానికి మంచివే కదండి. ఆనపకాయ కూర అయితే చలవ చేస్తుంది. అలా దాన్ని మార్చి ఒకలాగే కాకుండా వండుకుంటే అసలు చెప్పాలంటే ఈ నెల రోజులు తిని ఆటోమేటిక్గా అలవాటైపోయిందండి కాయగూర. ఇక నాన్ వెజ్ కోసం ఎదురు చూసి పని ఉండట్లేదు. మళ్ళీ కార్తీక మాసం అయిపోతే మామూలు అనుకోండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటానండి మరి.